ఫ్రెండ్స్, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందరం ఎదగాలని కోరుకుంటున్నాం, బాగా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాం, జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాం. దీంట్లో అతి ముఖ్యమైనది కమ్యూనికేషన్ స్కిల్స్ అని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఎంతసేపు కమ్యూనికేషన్ అంటే మనం మాటల ద్వారా చేస్తున్నామని అనుకుంటున్నాం. అవతల ఎవరో నుంచుని ఉన్నారు, లేకపోతే కూర్చుని ఉన్నారు, వాడితో మనం మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం. అదే కాదు, మన హావభావాలు, మనం వాడే టోనాలిటీ అంటే మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనుకుంటున్నాం. అయితే అందరూ అనుకుంటుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం అవతల వాడితోటి మాట్లాడటం, లేకపోతే వాడు మాట్లాడుతుంటే మనం వెంటనే అనుకుంటున్నాం. కానీ మనం ఎప్పుడూ కమ్యూనికేషన్ అనేది ఒక మనిషితోటి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నట్ట. అది ఎవడో అవతల వాడితో ఒకటి కాదు, మీతో మీరే 24 గంటలు మాట్లాడుకుంటున్నారు. మీరు లేకపోతే చదువుకుంటున్నా మధ్యలో అనేక ఆలోచనలు, అనేక హావభావాలు, అనేక డెసిషన్స్, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. దీన్ని కమ్యూనికేషన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ అంటాం. అంటే దాన్నే ఒక ఆయన మహానుభావుడు ఏమంటాడంటే, వాట్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్ కంటే మీరు మీతో ఏం చెప్పుకుంటున్నారు, వాట్ యు ఆర్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్స్, అది మోస్ట్ ఇంపార్టెంట్ అని. చాలామంది నేనేమి పనికిరాను, నాకు చేత కాదు, నాకు ప్రోగ్రెస్ లేదు, నాకు డబ్బులు లేవు, ఇలా అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా పాజిటివ్ థింకింగ్తో నేను చేయగలను అనే ఆత్మస్థైర్యం పెంచుకోండి, దాన్ని ఫీల్ కండి అంటున్నారు. ఈ రకంగా రిపీటెడ్గా మీకు మీరే చెప్పుకోవటం వల్ల మీరు ఉన్నతిలోకి వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ టు యూ.